ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీరామరక్ష. ఉగాది రాబోతోంది. మరి ఇప్పుడు ఉన్న సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము, వెళ్ళబోతున్నది పరాభవనామ సంవత్సరం. చాలామంది పేరు వినగానే ఈ సంవత్సరం ఇలా ఉండబోతోంది అని చెప్పి డిసైడ్ చేసేసుకుంటున్నారు. నిజంగా మనం ఏదైతే ఇయర్లోకి ఎంటర్ అవుతున్నామో ఆ ఇయర్కి వచ్చే పేరుతోనే ముడిపడి ఉంటుందా ఈ సంవత్సరం అంతా కూడా? అసలు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, దాని గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరానికి ఉన్నటువంటి పేరుని, ఆ పేరు యొక్క లౌకికార్థం తీసుకుంటే కొంత భయం ఏర్పడుతుంది. ఉదాహరణకి దుర్ముఖి అనేటువంటి నామ సంవత్సరం ఒకటి వచ్చింది మనకి. చూడ్డానే దుర్ముఖి అనగానే భయం వేస్తుంది. కానీ అక్కడ దుహు శబ్దము విశేషార్థాన్ని కలిగించి ఇలాంటి సంవత్సరం మరొకటి లేదు అనేటువంటి అర్థంలో కూడా చెప్పబడింది. అలా పరాభవనామ సంవత్సరము అనేటువంటిది నెగిటివ్ పేరుతోటి లేకపోతే నెగిటివిటీతోటి ఎంటర్ అవుతున్న సంవత్సరం అయితే మాత్రము కాదు. మొట్టమొదటిది పరాభవము అనేటువంటి దానికి కూడా ఒక విశేషమైనటువంటి అనుభవంతో కూడుకుని ఉన్న అనే అర్థం కూడా మనకి చెప్పబడింది. కాబట్టి పేరును చూసి భయపడవలసిన అవసరము లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే చాలా రాసుల వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరం కంటే పరాభవనామ సంవత్సరము విశేష పురోగతిని కలిగించబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరానికి రాజు గురుడు అవ్వడం చేసి చాలా కాలం నుంచి ఈ రాసులలో ప్రముఖమైనటువంటి రాసులు విశేషంగా చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఫలించటము, తగిన అవకాశాలు ఉపాధులు లభించటము, ఈ దేశము పురోగతి వైపు నడుగులు వేయడము, మన దేశము ప్రపంచంలో తలమానికం అవ్వడము తథ్యము అని చెప్పవచ్చు. కాబట్టి పరాభవము అనే దాన్ని చూసి మనం భయపడక్కర్లేదు. చాలా విశేషమైనటువంటి సానుకూల సంవత్సరంగానే దీన్ని చెప్పాలి. దీని అర్థం కూడా విశేషార్థంగానే మనం పరిగణించాలి తప్ప లౌకికార్థాన్ని తీసుకోకూడదు. మరి మనకున్న ఈ పండుగల్లో ఒక్కొక్క పండుగ మనకు ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఆ పండుగని మనం ఆచరిస్తూ, పండుగ ద్వారా ఆ రోజు ఆచరిస్తున్న విధానాల ద్వారా మనందరం కూడా ఏదో ఒక నీతిని నేర్చుకోవడం అనేది విశేషం. మరి ఈ పండుగ మనకి ఏం బోధిస్తుంది అంటారు? ఇది పండగ కాదు, ఇది జీవిత సత్యం నేర్పించేటువంటి ఒక రోజు. రెండు, శాస్త్రపరంగా చూస్తే సనాతన ధర్మము ఎందుకు నాగరికత అనేటువంటి మాట వాడబడుతుందో తెలియచెప్పేటువంటి మనకున్న పండగలలో ఒక పండగ. అలా చూస్తే ఋతువులు మారేటువంటి సమయాన్ని యమదంష్ట్రకాలము అంటాం. యమదంష్ట్రకాలము అంటే అర్థం ఏమిటంటే ఆ సమయంలో ప్రకృతిలో జరిగినటువంటి మార్పులు మన శరీరం మీద విశేష ప్రభావాన్ని చూపెడతాయి. ఇది శిశిర ఋతువు నుంచి వేసవిలోకి మీరు మారేటువంటి చైత్రమాసములోకి వెళ్ళేటువంటి వసంత ఋతువులోకి వెళ్ళే ఒక చిన్న సమయం, ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో శరీరంలో చాలా విధములైనటువంటి మార్పులకి, ఎందుకంటే వేసవి స్టార్ట్ అయింది అప్పుడు అనుకుంటున్నాం మనం మొన్నటిదాకా చల్లదనం, శివరాత్రి దాటగానే వేడి. ఒక్కసారి ఆలోచించండి, అప్పటిదాకా చల్లగా ఉన్న వాతావరణం వేడిగా మారిపోతుంది. శరీరంలో ఈ మార్పుని తట్టుకునేటువంటి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రెండు, ఒక్కసారి జాగ్రత్తగా మీరు వినాయక చవితిని గమనించండి. వర్ష ఋతువు, అంతకుముందు వచ్చేటువంటి గ్రీష్మ ఋతువు నుంచి మార్పు, ఒక్కసారిగా శరీరం అలజడి, రోగాలు బారిన పడడం, జ్వరాలు రావడం, ఇది శరీర వ్యవస్థ తట్టుకోలేనటువంటి సరిపడని వ్యవస్థ. దీనిని అధిగమించటానికి ఆ సమయంలో మనకు అందించినటువంటి ఆహార నియమావళి ఏదైతే ఉందో అవే ఈ పండగల్లో గొప్పతనం. వినాయకుడికి కుడుములు ఇష్టము అంటే ఇంటికి వచ్చి కుడుములు తింటాడా? అలా కాదు. ఉడికిన పదార్థాలు తినండి, వేయించిన పదార్థాలు తినకండి, ఇది అక్కడ చెప్పబడటం.
ఆకురాలే సమయం నుంచి చిగురులు వేసే సమయము వసంత ఋతువు. అవును. ఇక్కడ ఆ కొత్త జీవితం, ఆ కొత్త జీవి ఏదైతే ఏర్పడుతుందో, కొత్త ఉనికి ఏదైతే ఏర్పడుతుందో, దాన్ని మన శరీరము తట్టుకోలేదు కాబట్టి వేపపూత అనేటువంటి చేదుతోటి శరీరంలో రోగనిరోధక శక్తిని కలిగింపజేసేటువంటి మహత్తర సమయం. నిజానికి ఉగాది పచ్చడి ఆ ఒక్కరోజే తినమని చెప్పడం అని కాదు అక్కడ ఆంతర్యం. ఆ సమయంలో మీరు గమనిస్తే వేప పువ్వు విశేషంగా పూస్తుంది. అవునండి. మన పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఆ వేప పూతని ఎండబెట్టి దాంతో పొడి చేసి మొదటి ముద్దలో తినేవారు ప్రతిరోజు. ఇప్పటికీ కూడా కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో ఆబ్దీకం రోజున వేప పొడి, వేప పువ్వు పొడితోటి భోక్తకి భోజనం పెట్టే ఆనవాయితీ ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ మితంగా రోజు తినేటువంటి వ్యక్తి అపరిమితంగా ఒకరోజు భోజనం చేసినా ఆ అజీర్తి అతన్ని బాధించదు. ఇది మన జీవితంలో, మన నాగరికతలో ఒక భాగం. మనం దీనిని ఉగాది పచ్చడి వరకే పరిమితం చేశాం కాదు. ఎప్పుడైతే మహాశివరాత్రి పర్వదనం దాటిందో, అమావాస్య దాటిందో, ఆ తర్వాత వచ్చే వేప పువ్వుని ఎండబెట్టి దాన్ని పొడి చేసి రోజు మొదటి ముద్దలో తినే సాంప్రదాయం మన పూర్వకాలంలో ఉండేది. తద్వారా మీ శరీరం ఏమవుతోంది, మారుతున్న ఋతుకాలానికి అనుసంధానమై ఏ రోగము మీ బారిన మనం పడకుండా కాపాడుతోంది. ఇక్కడ రోగం బారిన పడకుండా అనేటువంటి దానికి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి? మనకు ఉన్నవి ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా సత్కార్య నిర్వహణ చేస్తూ సూర్యుని యొక్క అనుగ్రహంతో బ్రతకవలసినటువంటి సమయం. దక్షిణాయన పుణ్యకాలంలో చాతుర్మాస్య వ్రతాదులు చేస్తూ ఎక్కడికి కదలకుండా శరీరాన్ని నిగ్రహించుకొని అనుష్ఠానం చేయవలసినటువంటి సమయం. ఈ సమయాలకి అనుకూలంగా మన శరీరాన్ని నిర్మించుకోవడం కోసం చేసే ప్రయత్నాలే ఈ ఆహార నియమాలు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కూడనటువంటి ఆహారం ఒకరోజు మీరు తిన్నారనుకోండి, అజీర్తి వచ్చిందనుకోండి, ఎన్నాళ్ల పాటు మీరు రోగం పడిపోతారు? 3-4 రోజుల పాటు. అంటే అర్థం ఏమిటి? అన్నాళ్ళు మీ సాధన సాగదు, మీలో ఉన్న శక్తిని మీరు కోల్పోతారు. అలాంటి పరిస్థితి రాకుండా శరీరాన్ని సమతౌల్యతతోటి నడిపించడానికి ఉపయోగపడే మహత్తరమైన ఆహార విధానమే మీ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఆంతర్యం. రెండవది షడ్రుచులు, షడ్వికారాలు, షడ్వైరులు. 6 వైరుగులు కదా మనకి, కామక్రోధ లోభమోహం. అలా షడ్రుచులు అంటే జీవితం అనేటువంటి సారం ఏదైతే ఉందో అది అనుకున్నట్టుగా ఈరోజు నవ్వుతూ ఉంటే మరుక్షణానికి మనం బాధపడతాం, మరుక్షణం బాధపడుతున్నాం అంటే తర్వాత నవ్వుతాం. ఓకే, ఇలా ఉండే జీవితము అనుకూలంగా నువ్వు అనుకున్నట్టుగా ఉండదు నాన్న, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అని చెప్పడంలో అది మనం ఒక ఉపమానంగా మనం భావిస్తున్నాం కాదు. పులుపు శరీరానికి చాలా ముఖ్యం. సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుర్తుందా, కరోనాలో ఏం చేశారు? ఫాస్ట్ రిలీఫ్ అని ఒక టాబ్లెట్ నీళ్లలో వేసి తాగించారు. సి విటమిన్, మామిడి, చింతపండు, ఇవన్నీ దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం లాంటి పదార్థాలు, అలాంటి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని, అంటే అది ఆ ఒక్కరోజు తినమని కాదు, ఫ్రీక్వెంట్గా అలాంటి ఆహారం తింటూ ఉంటే శరీరము మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిద్ధపడుతుంది. ఇది మన జీవితం యొక్క, మన సంస్కృతిలో ఉన్నటువంటి జీవన విధానం. ఇట్స్ నాట్ ఏ వన్ డే ఫెస్టివల్. ఎస్, కానీ ఉగాది అనేటి ఆ పండగ, ఆ పర్వదినం ఏమిటి అంటే, ఒకనాటి కాలంలో ఉగాది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, ఎప్పుడు ప్రారంభమయ్యేది అని మనకి శాస్త్రం చదివితే దేవీ భాగవతాన్ని అనుసరించి, చండీ సప్తశతిని అనుసరించి చూస్తే మహాలయం తర్వాత వచ్చేటువంటి శరదృతువు ఒకనాటి సృష్టికి ఉగాదిగా పరిగణించేది. అందుకే ఇప్పటికీ చూడండి, చాలా చోట్ల మీకు నార్త్ ఇండియాలో అప్పట్లో దీపావళి నుంచి ప్రారంభం చేస్తారు వాళ్ళ ఫినాన్షియల్ న్యూ ఇయర్స్ అన్ని. మహాలయం తర్వాతనే సృష్టి విలాసం ప్రారంభించినట్టుగా స్వయంగా అమ్మవారే చెప్పినట్టు చండీ సప్తశతి కనబడుతోంది. జ్యోతిష్యపరంగా ఏమవుతుంది అంటే, చంద్రుడి యొక్క పరిభ్రమణము, 12 రాసులలో సూర్య పరిభ్రమణము, సూర్య అయనము, అంటే మనకి చంద్రమానము, సౌర్యమానము, చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి మనం ఉగాది ఒకరోజు చేసుకుంటాం. చైత్ర శుద్ధ పాడ్యమి 12 మాసాలు పూర్తయ్యి ఫాల్గుణ మాసము పూర్తయిన తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి మనకు ఉగాది అవుతోంది.
తమిళియన్స్కి ఏమవుతోంది, సూర్యుడు 12 రాశులలో పరిభ్రమించి పూర్తయి మేనరాశి నుంచి మళ్ళీ అతను మేష సంక్రమణం జరిగేటప్పటికి వాళ్ళు ఉగాదిగా చేసుకుంటున్నారు వాళ్ళు. అవును. ఇది జ్యోతిష్యపరంగా హ్మ్. ఆ రాశి పరిభ్రమణం పూర్తయిన తర్వాత మనం చేసుకునేటువంటిది. హా. కాబట్టి జ్యోతిష్యపరంగా అంటే మీరు జాగ్రత్తగా లెక్క వేస్తే, నిశితంగా పరిశీలిస్తే ఉగాది పండగ అనేటువంటిది చాలా సైంటిఫికల్ అప్రోచ్ అది. అవును. వెన్ యు ఆర్ ఫాలోయింగ్ అంటే మీరు చంద్రుడిని గమనాన్ని అనుసరించి మీరు చేసేటువంటి ప్రయాణంలో హ్మ్. చంద్రుడి యొక్క గమనము పూర్తవ్వగానే 12 రాసులలో లేకపోతే ఆ పరిభ్రమణం ఏదైతే పూర్తయిందో 360 రోజుల తర్వాత మీకు మళ్ళీ ఉగాది అనే పండగని ఉగాది యుగమునకు ఆది అది యుగాదిగా చెప్పబడుతున్నది. సో ఆ ఉగాది పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సరే మనం చాంద్రమానం కాదు సౌరమానం అనుకుందాం. వాళ్ళు కూడా సైంటిఫికల్గా 30 డేస్ ఆఫ్ ద అంటే ప్రతి రాశిలోనూ రవి 30 రోజుల పర్యంతం ఉంటారు. హ్మ్. ఆ ప్రతి సంక్రమణాన్ని పూర్తి చేసుకుని 12 సంక్రమణాలు పూర్తయిన తర్వాత ఉగాదిగా వాళ్ళు చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ ఎ క్యాలిక్యులేషన్. అవును. అంటే సంవత్సర ప్రారంభము. అందుకనే జనవరి అనేటువంటిది మనకి కొలమానము కాదు. హ్మ్. మన కొలమానము జ్యోతిష్యపరంగా గ్రహము యొక్క పరిభ్రమణము. కాబట్టి జనవరిలో మనం అంతంత వేడుకలు చేసుకోక్కర్లేదు అని అందరూ చెప్పడంలో ఆంతర్యము కూడా ఇదే. ఈ ఉగాది ఇక్కడి నుంచి మనకేమవుతుంది, మళ్ళీ చైత్రమాసం నుంచి మళ్ళీ 12 మాసాలు 6 ఋతువులు, 6 ఋతువులకు గాను 6 రుచులు, ఒక్కొక్క రుచి ఒక్కొక్క కాలానికి ఉపయోగపడేటువంటి దేహదారుఢ్యాన్ని అవును. రోగ నిరోధక శక్తిని అందించే ప్రకారంలో ముందుకు వెళుతుంది. కాబట్టి ఈ పండగ నుంచి మన నీతి ఏమి నేర్చుకుంటున్నాము, లేదంటే ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ పండగ నేర్పించే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాబోయే సంవత్సర పర్యంతము నీ శరీరాన్ని నువ్వు రోగ నిరోధక శక్తితోటి దేహదారుఢ్యంతో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరము నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు. ఒక సూచన. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టేగా. అంతే. నా దగ్గర ఆస్తిపాస్తులు కోట్లుండి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఏంటి? శరీరం ఆరోగ్యంగా ఉంటే ప్రతి చిన్న అంశాన్ని నేను అనుభూతి చెందుతాను. నిజం. అయ్యే ఈరోజు ఇంట్లో వంకాయ కూర చేశారు, ఆరోగ్యంగా ఉంటే శుభ్రంగా తింటాను. హ్మ్. రోగంగా ఉన్నాడు, అరే నాకు వంకాయ కూర వద్దు, నాకు హ్మ్. లంకనంలో ఉన్నాను. అంటే ఆరోగ్యాన్ని ఆనందంతో ముడిపెట్టినటువంటి పండగ అని ఒక స్థూలంగా సూక్ష్మంగా చెప్పేయచ్చు. బాగుంది. మరి అంటే ఉగాది పచ్చడ పండగ యొక్క విశిష్టత మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంకొక విధానం ఆచరించాల్సింది పంచాంగ శ్రవణం. అవును. ఖచ్చితంగా వినాల్సిందే. విన్నా కూడా ఎంతో అంటే మహద్భాగ్యము వినటం కూడా అని అంటూ అవును. ఉంటారు. ఎందుకనండి? తిథి వార నక్షత్ర కరణ యోగములు హ్మ్. 5. 5. ఈ పంచాంగ శ్రవణము ఇది చేసేవాళ్ళు పంచాంగ పఠనము, వినేవాళ్ళు పంచాంగ శ్రవణము. ఇప్పుడు పంచాంగ శ్రవణాలన్నీ ఎలా మారిపోయినాయి అంటే నా రాశి బాగుందా అని అది విని లేచి వెళ్ళిపోతున్నారు. అంతేగా. లేచి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు దీన్ని ఒక ఆయుధంగా కూడా వాడుకుంటున్నారు. హ్మ్. హ్మ్. మనం చెప్పాలి అంతే. పాఠకులకి, వీక్షకులకి నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే హ్మ్. జ్యోతిష్యము ఒకరిని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచటానికి, మీరు ఆ పరిహారాలు ఆచరించి ఆనందంగా ఉండడానికి. హ్మ్. అంతే తప్ప మనకి సహజంగా పంచాంగం అనేటువంటిది ఎందుకు చదువుతారు? దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల వాళ్ళకు అనుకూలంగా కూడా పంచాంగ పఠనాలు జరిగిపోతున్నాయి. అది మన అది దౌర్భాగ్యం. చాలా చాలా దురదృష్టకరం. అసలు పంచాంగం అంటే ఒకళ్ళ నుంచి మారదు. ఆ. నేను ఇప్పుడు పంచాంగ పఠనం చేస్తున్నాను అనుకోండి, నేను మీ జాతకం గురించి మాట్లాడట్లా, ఆ. స్థూలంగా గ్రహ సూచికను అనుసరించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఇంతే నేను చెప్తున్నాను. ఒక పార్టీ బాగుంటుంది, ఒక రాజకీయ నాయకుడు బాగుంటాడు, అది నేను దాని గురించి చెప్పట్లా, చెప్పే అధికారం నాకు లేదు. హ్మ్. పంచాంగం నేను ఏం చెప్తున్నాను? నవనాయకులు, మనకి 9 మంది నాయకులు ఉంటారు. ఈ నాయకుల యొక్క లక్షణాలను అనుసరించి ఆ సంవత్సరము సైన్యం ఎలా ఉంటుంది, యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, బంగారపు ధరలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, మంత్రి రాజు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, దేశం ఎలా ఉంటుంది, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక నీరసాధిపతి, ఒక సస్యాధిపతి, ఒక మేఘాధిపతి, ఒక రాజు, ఒక మంత్రి
వీరిని అనుసరించి ఈసారి అకాల వర్షాలు ఉంటాయి అన్నప్పుడు దానికి అనుగుణంగా ఆ సంవత్సరము ఆ రైతులు పంట వేసుకుంటారు. నిజం. ఇది పంచాంగం యొక్క విలువ. అందుకనే ఒకనాటి కాలంలో రాజులు ఏం చేసేవారు, పంచాంగ పఠనం చేసి తద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు ముందు నుంచి ఆయా ప్రదేశాలలో ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడతాయి కాబట్టి మీరు ఈ పంట వేయకండి, ఇది వేసుకోండి, అవును. అలా వాళ్ళని జాగరూకులను చేసేవారు. ఏ పంట అయితే ఈ సంవత్సరం బాగా దిగుబడిస్తుందో కూడా ఒక అధిపతిని, మేఘాధిపతో సస్యాధిపతో నీరసాధిపతో ఒకటి బాగుంటే ఈసారి నల్లరేగడి నేలల్లో పంటలు బాగా పండుతాయి, మీరు ఇవి వేసుకోండి, అట్లా వాళ్ళని ప్రోత్సహించేవారు. లేదు ఒక అధిపతి బాగున్నారు, మీకు లోహం వ్యాపారం బాగుంటుంది, ఈసారి బంగారం ఎక్కువ వ్యాపారం చేసుకోండి, దిగుమతులు తెచ్చుకోండి, ఇలాంటి జాగ్రత్తలు తెచ్చుకునేవారు. అవును. ఇది పంచాంగ పఠనము వెనకాల ఉన్న ఆంతర్యం. తర్వాత మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. ఏమిటవి పంచాంగ పఠనంలో? కర్తరి, మౌఢ్యమి, పుష్కరము, గ్రహణము. ఈ మౌఢ్యమి అంటే ఎందుకు? దాన్ని అస్తంగత్వ దోషము అంటాం. శుభగ్రహాలు 2, గురుడు శుక్రుడు, వీరు రవితో కలిసి ఉన్నటువంటి సమయాన్ని మూఢమి అంటారు. మూఢమి శుభకార్యాలకి పనికిరాదు. ఇప్పుడు ఈ సంవత్సరం మీ ఇంట్లో మీ అమ్మాయి వివాహం అనుకున్నారు, నాకు ఆగస్టులో బాగుంటుంది, నేను అమెరికా నుంచి అల్లుడు వస్తాడు, కట్టబెట్టేద్దాం అనుకున్నారు, బాగుంది. కరెక్ట్గా ఆగస్టులో శుక్రమౌఢ్యం ఉంది, వివాహం చేయగలరా? పంచాంగ పఠనం ఎందుకు ఉపయోగపడుతుంది? ఓహో, ఈ సమయంలో శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి ఐ షుడ్ నాట్ ప్లాన్ ఫర్ ఎనీ వెడ్డింగ్ అయిందా? తర్వాత కర్తరి. ఈ కర్తరి ఏమిటి? నిజ కర్తరి, డొల్లు కర్తరి. ఈ కర్తరి సమయాలలో మీరు ఇంట్లో ఏ విధమైనటువంటి ఇంటి రిపేర్లను ప్రారంభించకూడదు, వాపి కూప తటాదుల్ని తవ్వకూడదు. మరి కర్తరిలో తవ్వితే నక్షత్రం ఏమిటి, తప్పేమిటండి అంటే, కర్తరి సమయంలో చేసినటువంటి పనికి ఫలితము తాత్కాలికంగానే ఉంటుంది, శాశ్వత ఫలితాన్ని ఇవ్వదు. నేను బోర్ తవ్వానండి, అద్భుతంగా నీళ్లు పడ్డాయి, 2 నెలలు ఎండిపోతుంది. అనుభవంగా ఎన్నో ఉన్నాయి. నమ్మకం అనేది పక్కన పెడితే దాని వెనకాల శాస్త్రం ఉంది. రవి ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని బట్టి కర్తరి నిర్ణయం జరుగుతుంది. ఇంటి రిపేర్లు చేయించారు, మళ్ళీ చేయించాల్సి వస్తుంది. కాబట్టి కర్తరి సమయం సహజంగా మనకి వైశాఖ మాసంలో వచ్చే ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మనము నూతుల్ని తవ్వడం, బోర్లు వెయ్యడం, ఇలాంటి పనులు చేయకూడదు. కానీ ఇది అందరూ పాటిస్తారా? పాటించాలి. చాలా తక్కువ వింటాం కదా ఇది. అయ్యో, కర్తరి చాలా చాలా ముఖ్యం. అందుకనే బోర్లు వేసేటప్పుడు వసంత ఋతు అంటే ముందు మాసంలోనే వేసేసే ప్రణాళికలు చాలా ఉంటాయి. కర్తరిలో ఇప్పటికీ కూడా మీరు కొన్ని ప్రాంతాలకి, అంటే మరీ నగరీకరణ ఎక్కువైపోయినటువంటి హైదరాబాద్లో మీరు గమనించకపోవచ్చు, కానీ కాస్త మనకి గ్రామాల్లోకి వెళితే కర్తరి చాలా ముఖ్యంగా, మేకు కూడా కొట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అది మూఢనమ్మకం కాదు, అనుభవపూర్వకం. మేము వద్దని చెప్పిన తర్వాత పంతంగా వెళ్ళి బోర్లు వేసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత గురువుగారు బోర్ ఎండిపోయింది, మళ్ళీ ముహూర్తం పెట్టండి అంటే పెట్టినవి కొన్ని వేలు ఉన్నాయి మాకు. అయితే కర్తరి నిర్ణయం చేసుకోవాలి. మూఢమి అయింది, కర్తరి అయింది. పుష్కర స్నానం విలువ చెప్పేదేముంది? అయితే పుష్కర స్నానం విలువ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది కుహనా మేధావులు బయటకు వస్తారు. ఏమని? కెన్ యూ షో సంథింగ్, అక్కడ ఆ సమయంలో అంత పవిత్రత ఉంటుందని అలా చెప్తావు, రోగాలు వచ్చాయి, ఇవి వచ్చాయి, అవి వచ్చాయి. ఫెంటాస్టిక్, బాగుంది. మీ వాదన ఎందుకు కాదనాలి? కరోనా లాంటి ఒక మహమ్మారి వ్యాపించినప్పుడు నీ పక్కన కూర్చున్న వ్యక్తి నువ్వు తాగిన నీళ్లు తాగకపోయినా శ్వాస ద్వారా అతను ఆ రోగాన్ని అంటుకోకున్నాడు. రైట్? షో మీ వన్ సచ్ ఇన్సిడెంట్ ఇన్ ద పుష్కరం. అలాంటి ఒక సంఘటన నాకు పుష్కర సమయంలో చూపించండి. నేనేమి మిమ్మల్ని ఎక్కువే అడగట్లా. మిమ్మల్ని బృహస్పతి రాశి మారినప్పుడు వచ్చే సమయంలో ప్రాకృతికంగా జరిగే కొన్ని మార్పులు నదీ జలాలకి బలాన్ని ఇస్తాయి. విషయం ఏమిటంటే, మనము 33 కోట్ల మంది దేవతలు అక్కడ ఉంటారు, మనం స్నానం చెయ్యాలి అని ఆ వ్యవస్థని దైవంతో అనుసంధానం చెయ్యబట్టి చేదస్త్వం చూస్తున్నారు. కానీ
ఆ సమయంలో మీరు నదీ స్నానం చేస్తే చాలా రోగాలు నయమవుతాయని నిరూపణ అయిన సంగతి ఎవరు చెప్పరు. ఎందుకంటే చెప్పరు. దీనికి కారణం ఏమిటి అంటే వాళ్ళ మేధస్సు దానికి అంగీకరించదు. అంతే. నిజాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. నిజం. నేను ఒక ఒక ధర్మాన్నో, ఒక వ్యక్తినో, ఒక మతాన్నో నేను దూషిస్తూ నేను పబ్బం గడుపుకునే వ్యక్తి ఆ మతంలో ఒక మంచి ఉందని చెప్పడానికి ఎంత గుండె ధైర్యం ఉంటే బయటకు వస్తాడు? సో దే కెనాట్. అంత ఈజీగా రావు. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. అంతే. సో అక్కడ దైవాన్ని అనుసంధానం చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే వెరీ సింపుల్. ఆ సమయంలో బృహస్పతి ద జూపిటర్ ఆ ప్లానెట్కి ఉన్నటువంటి పవర్ వలన నదీ జలాలలో ముఖ్యంగా ఎలాంటి నదీ జలమైనా సరే ఫర్ దట్ మ్యాటర్ స్టాగ్నెంట్ కాంది ఏదైనా సరే దాంట్లో విశేషమైనటువంటి ఔషధీ గుణాలు ఉంటాయి అని మనకి శాస్త్రం నిరూపిస్తోంది. దానికి వేదమంత్రాలు ఉన్నాయి మనకి. తద్వారా ఆ నదీ స్నానం వలన కొన్ని వందల రోగాలకి మనకి నిరూపణ అయింది. అది రోగాలు తగ్గుతున్నాయి అని. సరే, రోగాలు తగ్గలేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను పక్కవాడికి మంచి చెయ్యడము అంటే వాడికి ₹1,00,000 ఇవ్వడం కాదు, వాడికి చెడు చెయ్యకపోయినా నేను మంచి చేసినట్టే. అంతే. నేను అక్కడ నదీ స్నానం చేశాను, నాకు రోగం ఏం అంటట్లేదు, తప్పే ఉంది అంతేనా? సో వెన్ ఇట్ ఇస్ నాట్ గివింగ్ ఎనీ హార్మ్ టు యూ, వాట్ ఈస్ రాంగ్ ఇన్ డూయింగ్ ఏ బాత్, టేకింగ్ ఏ బాత్? మన స్నానం చేయడంలో తప్పే ఉంది. అది నా చేదస్తం అనుకోండి, మూఢత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను ఒక పవిత్ర సమయంలో నేను అక్కడ నదీ జనాల్లో ఒక మునక వేసి లేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. అర్థమైంది? అందుకని పుష్కర నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటిది. గ్రహణ నిర్ణయం. గ్రహణం ఎందుకు అంటే గ్రహణము అనేటువంటి సమయము మనకి కొన్ని రకాల విశేష సమయాలు ఉన్నాయి మనకి. వాటిల్లో గ్రహణము, వ్యతిపాత యోగము, పుష్యార్క యోగము, భౌమాంగ అంగారక చతుర్దశి యోగము, ఇలాంటి కొన్ని విశేష యోగాలు ఉన్నాయి. ఈ సమయాలలో ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి మీరు చేసేటువంటి సాధన, జపము, సత్కార్యము కొన్ని కోట్ల రెట్లు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అందుకని ప్రత్యేకమైనటువంటి సమయాలలో అనుష్ఠానానికి కూర్చుంటారు పెద్దవాళ్ళు. అది కాక మీకు సైన్స్ చదువుకున్నారు కాబట్టి గ్రహణ సమయంలో మీకు కొన్ని అల్ట్రావైలెట్ రేస్, కొన్ని రకాలైనటువంటి కిరణాలు వెదజల్లడం వలన గర్భిణీ స్త్రీలకి మంచిది కాదు. మన ఇంట్లో చాలా జాగ్రత్తలు పాటిస్తాం. తద్వారా ఆ సమయము మనకి ప్రతికూలం కాకుండా, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ప్రభావితం కాకుండా దర్భ అన్నిటి మీద వేస్తాం. ఈ దర్భ సైన్స్లో ఉందా, శాస్త్రంలో ఉందా? శాస్త్రంలో. ఆ దర్భ దాంట్లో ఉండేటువంటి కొన్ని రకాలైన ఔషధ గుణాలని కలిగి ఉండడం వలన అది కొన్ని సూర్యుడు చంద్రుడు ప్రసరింపచేసేటువంటి కొన్ని కిరణాల యొక్క దుష్ప్రభావం మన ఇంటి మీదకి రాకుండా కాపాడుతుంది. రైట్? ఒకనాటి కాలంలో మన ఋషుల యొక్క ఇళ్ళు దేంతో తీసేసి రెల్లుగడ్డే కదా, రెల్లుగడ్డే కదా. ఆ రెల్లుగడ్డిలో ఉండడం ఆ దుష్ప్రభావము వారి మీద పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు అనడానికి ఎంతకన్నా ఉదాహరణ కావాలా మీకు? ఇందా? ఇది మన శాస్త్రం. ఎలా ఉందంటే ఒక వస్తువు, ఒక విషయం, ఒక వస్తువు గురించి నాకు తెలియదు కాబట్టి అది లేదు, ఒక విషయం నేను వినలేదు కాబట్టి అది లేదు అనేటువంటి అగాధమైనటువంటి జ్ఞానంలో ఉన్న సమాజంలో జీవిస్తున్నాం. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. అర్థం చేసుకుని నిజాన్ని అంగీకరించే ధైర్యమైనా మనిషి కలిగి ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు కేవలం అపోహలు మాత్రమే సమాజంలోకి వెళతాయి. కొంతమంది ప్రబుద్ధులు మేము గ్రహణ సమయంలో భోజనం చేసాం, మాకేం కాలేదు. ఎస్, ఎందుకు అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్, సిగరెట్ తాగారు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చింది. వీళ్ళ పిల్ల చేష్టలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ అజ్ఞానానికి చిన్న ఎగ్జాంపుల్. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ ఐ లాఫ్ ఎట్ దమ్, ఐ మాక్ ఎట్ దమ్. ఎందుకంటే వాళ్ళని చూసి నవ్వు వస్తుంది నాకు. ఒక పిల్లాడు సిగరెట్ తాగాడు, రేపు వెళ్ళి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు వాడిని. అలాంటిదే ఇది. ప్రభావము ఒక సిగరెట్ తాగితే ఒక్క సిగరెట్కే ప్రభావం కనపడదు. ఇఫ్ యు మేక్ ఇట్ ఎ హ్యాబిట్, ఇట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్. ఫైన్.
ఇది కూడా అంతే. ఉమ్, ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా మనము ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తే మంచిదో చెప్పారు వాళ్ళు. ఇది చెయ్యది, ఇది చేస్తే చచ్చిపోతామని చెప్పలా, గుర్తుపెట్టుకోండి. మన సనాతన ధర్మం గొప్పది ఏంటంటే ఇలా ఉంటే బాగుంటారు అని చెప్పడం మన ధర్మం. అదే చెప్పారు వాళ్ళు. ఉమ్, ఉమ్, వితండంగా చేసిన వాళ్ళు, ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళ ఇంట్లో నాన్న సిగరెట్ తాగకరా మంచిది కాదు అంటారు. అవును. అబే నువ్వెంత, నేను సిగరెట్ తాగా నాకేమైనా అయిందా? ఎలా ఉంటుందంటే నాన్న హెల్మెట్ పెట్టుకుని వెళ్ళరా మంచిది అని చెప్పినట్టు, నేను హెల్మెట్ పెట్టకుండా బయటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చాను కాబట్టి నేను హెల్మెట్ పెట్టుకోకపోతే ఐఎమ్ సేఫ్ అని అనుకున్నట్టుగా ఉంటుంది. సో ఒక జాగ్రత్త చెప్పడం వెనకాల ఆంతర్యము నువ్వు బాగుండాలి అని. అవును. దాన్ని స్వీకరించి జాగ్రత్తగా ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, ఉంటారు. ఉంటారు. రెస్ట్ అంతే. అది. సో ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించేటువంటిది పంచాంగం. ఉమ్, ఇవి వినడంలో ఆంతర్యము, మనం ఏ జాగ్రత్తలు తీసుకుని ఎట్లా మనల్ని ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళాలి అనేది సూచనప్రాయంగా తెలుస్తుంది కాబట్టి ఇవి. రెండవది రాసులు. ప్రతి రాశికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము. ఫస్ట్ ఆ సంవత్సరం కొత్త క్యాలెండర్ రాగానే క్యాలెండర్ వెనకాల రాశి ఫలాలు చూసుకుని ముందు వీడి ఇంట్లో డేలా అయిపోతాడు, భోజనం చేయడు, వాడికి నిద్ర పట్టదు. వాడికి ఈ సంవత్సరం నాకు రాజపూజ్యం 7, అవమానం 8 అంటాడు వాడు, అమ్మో. ఆదాయం 1, వ్యయం 4 అంటాడు వాడు. అయిపోయింది, వాడికి నిద్ర పట్టదు ఇంకా. మరి నిజానికి ఆ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు వేటిని సూచిస్తున్నాయి అంటే, ఈ రెండూ సూచించేటువంటిది ఏమిటి అంటే ఆ సంవత్సరం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి, అందులో మీరు ఎన్ని ప్రయత్నాలలో సక్సెస్ఫుల్గా అధిగమించగలుగుతారు, వేటికి ఎక్కువ ప్రయాస పడాల్సి వస్తుంది, ఆ ప్రయాస తగ్గడానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంతే. ఓకే. ఇట్స్ నాట్ ఇట్ అది మీరు సంపాదించే ధనానికి, మీ ఆఫీసులో మీ పై అధికారి తిట్టే తిట్లకి సంబంధం లేదు. మీ మొగుడు పెళ్ళాల ఇంట్లో మీ పెళ్ళం మిమ్మల్ని తిట్టేది, మీ ఆయన మిమ్మల్ని తిట్టేది, వాటికి సంబంధం లేదు. వాటికి ఈ సంవత్సరం మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు, నేను ఒక ఇల్లు అనుకుంటున్నాను, అవుతానా అవ్వనా, అవునా. ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం, ఈ ఇల్లు నేను వెంటనే కొనగలనా లేకపోతే ప్రయాసపడాలా, ఉమ్, ఓ, వీటికి సంబంధించినటువంటి మీ ప్రయత్నము, సాఫల్యత, సాఫల్యత. అందుకు పడే మీరు శ్రమ, దానికి పడ్డ ఫలితము, వీటిని సూచించేటువంటివి ఇవి. ఉమ్, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? గ్రహస్థితిని అనుసరించి వస్తాయి. ఓకే. ఆ సంవత్సరము గ్రహము ఏ చంద్రుడు ప్రతి రాశిలో ఇన్ని రోజులు ఉంటాడు, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఇన్ని రోజులు ఉంటుంది, దాన్ని బట్టి ఎలా ఉంటుంది. ఇది వ్యక్తిగత జాతకం కాదు, స్థూలముగా రాశి జాతకం, అంతే, స్థూలంగా. ఓకే. ఇప్పుడు ఆ రాశిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వచ్చు, అవును. ఇంకొకడు 10th క్లాస్ ఫెయిల్ అవ్వచ్చు, ఉమ్, ఉమ్, మరి ఒక రాశిగా. అంతే. ఇది స్థూలంగా చెప్పేటువంటిది. డోంట్ ఇంటర్ప్రెట్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకు మీరు అన్వయించుకోకండి. కానీ ఆ రాశి వారు ఆయా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, అంతే కదా. ఎందుకని ఆ రాశి, ఇప్పుడు మేషరాశి ఉంది, ఆ మేషరాశికి 4వ స్థానంలో ఒక గ్రహం, 2వ స్థానంలో ఒక గ్రహం, ఇలా ఉంటాయి. ఇలా ఉండడం వలన మీరు ఈ జాగ్రత్తలు, మీరు చండీ హోమం చేయించుకోండి, ఓకే. ఒక అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి, ఒక పరిహారం చెప్పబడింది, అవి చెయ్యండి. ఎందుకు? స్థూలంగా రాశి అంతటికి బాగుండేందుకు చెప్పబడిన పరిహారాలు అవి. ఓకే. వాటిని చూసి భయపడకండి, ఉమ్, వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ఆనందంగా ఉండొచ్చు. నష్టమేమి లేదుగా పాటించడం వల్ల. నువ్వు గుడికి వెళ్తే మనకు మంచిదేగా, అంతే. ఒక పాజిటివ్ ఎనర్జీ, అవును. అలా చూడండి. బట్ రాశి ఫలాలు వినగానే ఇంటికి వెళ్ళి భోజనం మానేయకండి, ఆనందంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రయత్నేన కార్యసిద్ధి, సాధనాత్ సాధ్యతే సర్వం. ఉమ్, మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారంటే, రాముడికి కూడా ఆయన అడవిల్లో కూర్చుంటే వానరసేన అంతా వచ్చి సహాయం చేయలేదు, ఆయన కూడా అడవిలో తిరిగాడు, అమ్మవారి గురించి వెతికాడు, ఆ వెతికే నేపథ్యంలో హనుమంతుడు దొరికాడు, హనుమంతుడి బలం అర్థమైంది, సుగ్రీవుణ్ణి కాపాడాడు, తద్వారా ఒక మహత్తరమైన మేనేజ్మెంట్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. రావణాసురుణ్ణి సంహరించాడు, సీతను వెనక్కి తెచ్చుకున్నాడు. మానవుడు అనుకుంటే సాధించలేనిది లేదు. అలా అని గ్రహస్థితి అబద్ధము కాదు, చాలా ఫ్రజైల్గా, అంటే చాలా సున్నితంగా వెళ్ళాలి దీనికి.
ఇందుకీ అంటే కొన్ని రాశులు బాగోలేవు, కొన్ని రాశులకు బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం అన్నారు. బాగోలేదు అనే మాట తప్పు. హ్మ్. అన్ని రాసులకి బ్రహ్మాండంగా ఉంది అనేది కూడా తప్పే. హ్మ్. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరము అన్ని రాసుల వాళ్ళకి పురోగతి వైపే నడుస్తోంది. ఎందుకని అంటే నవనాయక ఫలితాలలో శుభ ఫలితాలను ఇచ్చేటువంటి నాయకులు ఎక్కువగా ఉండడం చేసి అన్ని రాసుల వాళ్ళు క్రితం సంవత్సరం కంటే ఒక్క అడుగు పురోగతి వైపే ముందుకు వెళతారు. ఆ. ఖచ్చితంగా బాగుంటుంది ఈ సంవత్సరం. హ్మ్. మళ్ళీ వచ్చే సంవత్సరం మాట్లాడుకుందాం మనం. అది పోన్లేండి, ఊపిరి పీల్చుకోవచ్చు. అంతే 100%. ఎందుకంటే కొంతమంది ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. డోంట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కష్టాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఈ సంవత్సరం అంతా నీకు ఇదిలా అంటే వాడు ఇంకా కుంగిపోతాడు. డీల్ అవ్వడు. అలా కాదు. అవును. దీన్ని పర్సనల్గా వ్యక్తిగతంగా అన్వయించకండి. హ్మ్. ఈ సంవత్సరం కొంత ప్రతికూలత. ఆ. ఏమండి 365 రోజులు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడా? ఉండడు. 4 రోజులు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నాడు, తగ్గింది. ఆ 4 రోజులనే మీరు బూచిగా చూపెడితే ఎట్లా? తప్పు. హ్మ్. స్థూలంగా బాగుంది, చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటాయి, ఆ పరిహారాలు ఆచరించండి చాలు. అంతే అండి. అసలు ఈ పరాభవనామ సంవత్సరం ఇది ఎవరి గురించో నేను చెప్పట్లా, ఎవరిని మెప్పించడం కోసం చెప్పట్లా. హ్మ్. మన దేశ పురోగతి, మన దేశము యొక్క ఉనికి ప్రపంచంలో తలమానికం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి రైతు ఈ సంవత్సరము తన రుణాన్ని తీర్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మీరు చూసుకోండి. హ్మ్. అంతటి చక్కగా ఉంటుంది వాతావరణం ఈ సంవత్సరం. సూపర్. చిన్న చిన్నపాటి యుద్ధ వాతావరణము, భీతావ వాతావరణం కొంచెం ఉంటాయి. భయపడక్కర్ల, యుద్ధము రాదు, ధైర్యంగా ఉండొచ్చు. అవునా? ధైర్యంగా ఉండొచ్చు. హ్మ్. ఇక రాశిలో ఏ ఏ రాశుల వాళ్ళకి వారి వారి ప్రతికూలతలు బట్టి ఏవైతే ఉన్నాయో పరిహారాలు ఆచరించండి చక్కగా. అంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పిందే ఎందుకు, మీ దగ్గర మీ పండితులు ఉంటారుగా, ఆశ్రయించండి. హ్మ్. చక్కగా వాళ్ళని తెలుసుకోండి. ముందు జాగ్రత్త. నాన్న ఈ సంవత్సరం నీకు బాగాలేదు, ఎవరికైనా ఏలినాడు శని నడుస్తోంది, అష్టమ శని నడుస్తోంది, అర్ధాష్టమ శని నడుస్తోంది, చక్కగా ఆంజనేయ స్వామి వారికి నెలలో 2 రోజులు 2 శనివారాలు ఆకుపూజ చేయించుకోండి. అద్భుతమైన పురోగతి. కాదని ఎవరు చెప్పగలరు? హ్మ్. శనేశ్వరుడికి దానం ఇవ్వండి, అద్భుతమైన పురోగతి. హ్మ్. అంటే సరళీకృతంగా పరిహారము అనగానే చాలామంది చేదస్తంగా చూస్తారు. అవును. పరిహారం ఈజ్ నథింగ్. అంటే పరిహారం అనేది జాగ్రత్తగా గమనిస్తే హ్మ్. ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని శక్తుల్ని మనము మనిషికి అనుసంధానం చేయడమే పరిహారం. ఆ. చాలా విశేషం. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఉంగరం పెట్టుకుంటే రిజల్ట్ వస్తుందా అనుకునేవాడికి ఉంగరం పెట్టుకున్నవాడిని అడిగితే తెలుస్తుంది ఫలితం ఉంటుంది అన్న నిజం. ఆ ఉపశమనం కేవలం మానసికమే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే ఇదంతా నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకునేందుకు ఒక సైకలాజికల్ ఒక సొలేస్ అంటారు. తప్పు. ఆలోచించండి. మీకు దెబ్బ తగిలింది, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు అని అన్నాను అనుకోండి, నొప్పి తగ్గిపోయిందా? సింపుల్. ఊరట. అది ఊరట అంతే. ధైర్యంగా ఇచ్చే ఊరట. నొప్పి తగ్గలా. నొప్పి తగ్గి ఆనందంగా ఉన్నవాడు ఆనందంగానే ఉంటాడు. హ్మ్. ఊరటగా ఉండేవాడు ఊరటగానే ఉంటాడు. అంతే. కాబట్టి స్థూలంగా ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అందరికీ అనుకూలంగా, ముఖ్యంగా రైతులకి అనుకూలంగా అద్భుతంగా ఉంది. స్పష్టంగా చెప్పచ్చు. సంతోషం అండి. ఉగాది శుభాకాంక్షలు.